కిల్ మీ అంట, నన్ను చంపేస్తాడంట, నాకు సపోర్ట్ చేసిన చంపేస్తాడంట. ఆఖరికి మొన్న కాశ్మీర్ అటాక్ జరిగిన మేము 1K వాక్ చేసాం నక్లెస్ రోడ్లో. ఆ నక్లెస్ వాక్ కూడా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీరు రేపు నక్లెస్ రోడ్లో వాక్ చేయకూడదు, మీరు ఇవాళ ఇక్కడి నుంచి కదలకూడదు అని చెప్పారు. ఎందుకంటే నేను గొప్ప అయిపోతానంట వాక్ చేస్తే. నా దేశం గురించి నేను వాక్ చేస్తే నేను ఎందుకు గొప్ప అవుతాను? నేను నా దేశంలో పుట్టినప్పుడే గొప్ప అయ్యానండి. శేషు బాబు ఫ్రమ్ విజయవాడ అనే వ్యక్తి కౌశల్ని కలవాలంటే నువ్వు నాకు న్యూడ్ పిక్చర్స్ పంపించాలి, కౌశల్ని కలవాలంటే నువ్వు నాకు నేకెడ్గా ఉన్న ఫొటోస్ పంపించాలి, అప్పుడు కల్పిస్తుంది. ఈడవడా నన్ను కల్పించడానికి. ఎంతోమంది అమ్మాయిలు నాకు ఫోన్ చేసి, మైనర్ అమ్మాయిలు ఫోన్ చేసి, అన్నయ్య ఇలా అంటున్నాడు అతను, మీకు కలవాలంటే ఇలాగా నన్ను అడుగుతున్నాడు, అతని సెల్లో న్యూడ్ పిక్చర్స్ చూసిన అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పిన ఆడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అతను నేను నమ్మలేదు. వీళ్ళందరినీ చెప్పింది ప్రూఫ్ లేక నమ్మనని చెప్పాను. ఆఖరికి 31st నైట్ అయిపోతున్న ఎయిర్పోర్ట్లో నా ముందు 2 అమ్మాయిలు నాతో వచ్చి సెల్ఫీ తీసుకుంటే వాళ్ళని బూతులు తిట్టాడు ఎయిర్పోర్ట్లో అందరి ముందు. నేను దానికి కనెక్ట్ అయ్యి, హౌ డేర్ యూ కెన్ టాక్ టు ద గర్ల్స్ ఇన్ ద పబ్లిక్ ఎయిర్పోర్ట్లో పబ్లిక్ ఎలా మాడతాం అని చెప్పి నేను ఫైర్ అయ్యి నేను లోపలికి సీరియస్గా వెళ్ళిపోతే అమ్మాయిలు నా గురించి తప్పుగా మాట్లాడారు, అతని గురించి తప్పుగా మాడని చెప్పి అమ్మాయిలు బయటకు వచ్చిన కారుతో గుర్తించడానికి ప్రయత్నం చేశారు. అలాంటి ఒక వ్యక్తి ఇలా బయటకు వచ్చి నేను అప్పుడు అతను కౌశల్ మొన్న మోజో టీవీలో రోల్ రైడర్ మీద జరిగిన ట్రోలింగ్లో కూడా అతను స్వయాన మోజో టీవీకి ఫోన్ చేసి, కౌశల్ అన్న చాలా స్ట్రిక్ట్, అతని విషయంలో నేను ఒక చిన్న నేను తప్పు చేయడం వల్ల నన్ను గ్రూప్లోంచి ఆర్మీలోంచి తీసేయడం జరిగింది, అతను ఎంత స్ట్రిక్ట్ నాకు తెలుసు, అతనే స్వయాన చెప్పిన ఆడియో కూడా ఉంది, వీడియో కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు యాంటీ అయ్యి సోమిశెట్టి హరికృష్ణ వ్యక్తితో చేతులు కలిపి ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని పాల్పడుతున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు అతని అనుచరుడు సంతోష్. అతను చేసే ప్రతి పనులు అతను ఉంటాడు. మీకు ఎవరికైనా మీడియాకి దమ్ముంటే, లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం నాకుంటే వాళ్ళిద్దరు ఫోన్స్ సీజ్ చేయమనండి. సీజ్ చేస్తే వాళ్ళ ఫోన్లో ఎన్ని నేకెడ్ వీడియోస్ ఉంటే మీకే తెలుస్తాయి. వందలు ఉన్నాయి తన గురించి. ఇది అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళి వీఆర్ ఫైలింగ్ ఏ కేసు ఆన్ హిమ్. నన్ను నమ్ముకుని కౌశల్ ఆర్మీలో ఎవరైనా అమ్మాయిల్ని ఎవరైనా బూతులు తిడితే వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి గురించి. ఎందుకంటే రోల్ రైడర్ కిందన సపోర్ట్ చేసి ఒక అమ్మాయి మెసేజ్ పెడితే, ఆ అమ్మాయి కూడా ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది, ఆ అమ్మాయి మెసేజ్ పెడితే ఆ అమ్మాయి కింద బూతులు మెసేజ్లు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పండి అన్నాను. కానీ నేను ఆడియో క్లిప్ వినిపిస్తున్నారు కదా మూర్తి గారు, దానికి సమాధానం ఆ బూతులు మాట్లాడే అబ్బాయిలకి సమాధానం చెప్పండి, నాట్ అందరికీ. వాళ్ళు ఎవరైతే ట్రోల్స్ చేసి బూతులు తిట్టారో వాళ్ళ మీద ఆల్రెడీ ఫైల్డ్ ఏ FIR కేస్ ఇన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అండ్ దిస్ ఈజ్ ఫైల్డ్ ఆన్ 19/2/2019. వాళ్ళు ఆల్రెడీ గూగుల్కి పంపించారు. తొందరలో అవి బయటకు వస్తాయి, ఎవరు చేశారో ఎందుకు చేశారో వాళ్ళు దే విల్ గెట్ అరెస్టెడ్. ఇది చేసింది వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి కాదు. అండ్ కమింగ్ టు మై ఫిలిం, నేను బయటకు వచ్చిన తర్వాత సోమిశెట్టి హరికృష్ణ కర్నూల్ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి, నేను KLMకి వెళ్తే పక్కన రూమ్ తీసుకుని క్రౌడ్ ఎంత వస్తారో అంతా చూశారు. తర్వాత ఇంటికి వచ్చారు, అన్నయ్య మీతో సినిమా చేస్తాం, నేను ఫస్ట్ సినిమా చేస్తే నేనే చేయాలి, నేను మీకు వీరాభిమానిని అని చెప్పి 3 నెలలు నన్ను హోల్డ్లో పెట్టి సినిమా చేస్తానని చెప్పి, రేపు ఇంకొక 10 రోజులు సినిమాకి వెళ్తాం అన్న టైంలో, అన్నయ్య నేను ఇప్పుడు సినిమా చేయట్లేదు, నేను ఇప్పుడు వేరే స్థలాలకు ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఇప్పుడు తనీష్ మూవీకి ఫైనాన్స్ వేరే వాళ్ళ చేత ఇప్పిస్తున్నాను అని చెప్పారు అతను. నేను అతనికి ఏం పెట్టానంటే మెసేజ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో. దానికి జస్ట్ 1 వీక్ ముందే చెక్ ఒకటి నాకు ఇచ్చారు. అతను 9.5 lakhs చెక్ ఇచ్చారు. అతను దుబాయ్లో వచ్చిన తర్వాత సినిమా ఏమైపోయింది, ఆగిపోయింది. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు తనీష్ గారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోనే కౌశల్ బయటికి రా కొడతాం, కౌశల్ బయటికి రా నేనేంటో చూపిస్తా అన్నారు కదా, చూపించారు సార్. మీరు గెలిచారు, నిజంగా అప్రిషియేట్ యూ సార్. మీరు నాతో సినిమా చేస్తానన్న వాళ్ళని మీరు ఫోన్స్ చేసి మీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళతో కలిసి మీరు వాళ్ళ హోటల్కి వెళ్ళి వాళ్ళ హోటల్లో ఉండి నా యాంటీస్ ఎవరైతే కౌశల్ ఆర్మీని అమ్మాయిలు అసభ్యంగా ప్రతి వాళ్ళందరినీ తీసిన వాళ్ళతో కూడబెట్టుకుని నా మీద ఇన్ని ట్రోల్స్ చేయించి నా సినిమానే దూరం చేశారు కదా సార్. మీరు నిజంగా గెలిచారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడో ఉన్న బాబు గోగినేని గారు
యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, ఇండియా వచ్చి మాట్లాడండి. నేను మీకోసం నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్మీ అంటే మా వాళ్ళు పెయిడ్ ఆర్మీ కాదని చెప్పి కొన్ని వేల మంది ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని వాక్స్ చేశారు. నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పే చేశాను సార్, ప్రూఫ్ ఏంటి అని అడగడానికి మీరు నా దగ్గర రాకపోయినా మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను ఆస్ట్రేలియా వచ్చాను. ఆస్ట్రేలియా ముందు ధైర్యంగా డిబేట్ పెట్టించాను. ఆ డిబేట్లో మీరు మొత్తం చూస్తారు నేను అతనితో ఏం మాట్లాడాను ఏంటో. మీకు దమ్ము ఉంటే యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, మీకు ఇక్కడ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని చెప్పి యూకేలో ఉండి కూర్చోవడం కాదు. విజయ్ మాల్యా గారి లాగా రండి, హైదరాబాద్లో రండి, ఎన్ని డిబేట్లు కన్నా రెడీ. మీకు TV5 మూర్తి గారు క్లోజ్ అని చెప్పి నా మీద ఎన్ని ఎలిగేషన్ చేసినా ఏమీ పేకలేరు మీరు. ఇన్ని రోజులు తేజస్విని మడివాడ, దీప్తి సునాయన వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు వస్తున్నాయి నోర్లు. వీళ్ళు టీవీ5లో ఇంటర్వ్యూ అయిపోతే ఇప్పుడు లెగుస్తున్నాయి నోర్లు మీ అందరికీ. ఇన్ని రోజులు ఏమయ్యాయి? నిజంగా నా మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటే, నా మీద అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు కామ్గా కూర్చున్నారు మీరు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేనేంటో మీకు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేను లోపల ఏం చేశానో? నిజంగా నేను అంత దుర్మార్గం అయితే ఇన్ని రోజులు మీరు కామ్గా ఎందుకు కూర్చున్నారు? అంటే కౌశల్ ఆర్మీ పేరుతో ఎవరో 10 మంది వచ్చి TV5కి ఇక్కడికి చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? ఇదంతా మీరు చేపించారు, ఐ నో దాట్. మీదంతా ఒక సిండికేట్. బికాజ్ బిగ్ బాస్ హౌస్లోని నన్ను స్పాయిల్ చేయాలని చేశారు. మీ అందరూ ఒక్కటై నన్ను ఎలా ఏం చేశారు, ఎన్ని మాటలు అన్నారో జనాలు చూశారు కెమెరాలో. ఇక్కడ కెమెరాలు లేకుండా మీరు ఏం చేయకండి. ఇన్ని రోజులు లైవ్లో పెట్టి ఇప్పుడు అంటారా నా ఆర్మీ వాళ్ళు గొర్రెలు అంటారా మీరు? తేజస్విని మరివాడ, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. హౌ కెన్ యూ సే మై ఆర్మీ పీపుల్ గొర్రెలు? నీకెంత ధైర్యం ఉంటే అంటావు? ఎవరో ఒక 10 మంది గొర్రెల్లాగా వచ్చి TV5కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాత్రం అందరు గొర్రెలు అవుతారా? ఆ గొర్రెలు నిజంగా గొర్రెలు ఇన్ని రోజులు ఏం చేస్తావు? 4 నెలలు ఏం చేసావు? 4 నెలలు ఏం మాట్లాడావు? ఇప్పుడు వస్తుందా నోరు నీకు? 20 సంవత్సరాల కష్టాన్ని ఒక 10 మంది మాటలు రాంగ్ ఎలిగేషన్స్తో రాంగ్ ప్రూఫ్స్తో తీసుకెళ్ళి నా జీవితం నాశనం చేశారు. అండ్ మూర్తి గారు, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. అండ్ హరి గారి గురించి చెప్పాలంటే అతను నాకు అభిమానే, కాదనట్లేదు. అతను నేను యాక్చువల్గా సేనా సినిమా చెయ్యాలి. యాక్చువల్గా మన ఒక నోన్ ప్రొడ్యూసర్ గారితో చేయాలి. అతని సినిమాకి ఫైనాన్స్ చేస్తానని చెప్పి ఎప్పుడైతే ఇది పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అన్న తెలిసిందో అతను బ్యాకప్ అయిపోయారు. నేను చేయనండి అని చెప్పి. సరే ఇంకొక సినిమా చేయండి, ఇంకొక సినిమా చేస్తానంటే నేను ఈ సినిమా చేసుకుంటాను. లేదు, మీరు ఏ సినిమా చేయకూడదు, మీరు నాతోనే సినిమా చేయాలి, మీరు నాకు ప్రామిస్ చేశారు అని చెప్పి మా గ్రూప్స్లో నాకు ట్రోల్స్ చేయించారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్నయ్య మీరు హరి గారికి మాట ఇచ్చారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి వేరే సినిమా ఎలా చేస్తారు అని చెప్పి ఆ సినిమా కూడా ఆగేరేట్ చేశారు. కనీసం ఇతను సినిమా చేస్తానన్నట్టు ఇతను కూడా మొత్తం ఎత్తిసాడు చేతులు వాళ్ళందరితో కలిసి. అగ్రిమెంట్ రాయించుకున్నాం సార్. అగ్రిమెంట్ ఆల్సో దేర్ విత్ మీ. అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్లో 30 lakhs రెమ్యునరేషన్ రాశారు. 45 days రాసుకున్నారు. రాసుకున్న తర్వాత చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడు రేపేసుకోండి సార్, చెక్ వేయకండి సార్, మీకు క్యాష్ పంపిస్తాం సార్ అన్న మాటలు కూడా ఆడియోస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. హరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు తనీష్ గారు చేసే సినిమాతో మీరు ఏదైతే ఫైనాన్స్ చేస్తున్నారో దానికి మీరు మంచి ప్రాఫిట్లు జస్ట్ ఆ మెసేజ్కి అతని మీద నేను ట్రోల్స్ చేపిస్తున్నాను చెప్పి ఎవరైతే యాంటీస్ ఉన్నారో వాళ్ళందరినీ తనీష్ హోటల్ అని వాళ్ళకి తనీష్ హోటల్ అని చెప్పి కర్నూలులో ఉంది. తనీష్ హోటల్లో కూర్చోబెట్టి 10 రోజులు మేపి మందు పోసి వాళ్ళకి అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కౌశల్ అభిమానిస్తున్న ప్రతి కాలర్కి ప్రతి అభిమానికి వాళ్ళకి ఇంకా పని పాటు లేదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళ పని ఏంటంటే ఫోన్స్ చేయడం, ఇసుకించడం, కౌశల్ దగ్గర నుంచి వాళ్ళని బ్యాట్ చేసి కౌశల్ ఆర్మీ నుంచి బయటికి లాగడం. వాళ్ళ పని అదే. ఇవన్నిటిని బేర్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసి అన్నయ్య నాకు ఇలా ఫోన్స్ చేస్తున్నారు, నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే వీళ్ళెవరు బాధపడదు కదా. నేను నా భార్య రాత్రి 10 గంటలకు అయ్యింది వాళ్ళ హోటల్కి వెళ్ళినప్పటికీ. నేను నా భార్య పర్సనల్గా కూర్చుని మాడుతుంటే మాకు తెలియకుండా ఎక్కడో బట్టల మధ్యన సీక్రెట్ కెమెరాస్ పెట్టి క్యాప్చర్ చేసి ప్రైవసీని భంగం చేసి మేమిద్దరు ఉన్నప్పుడు మొత్తం సీక్రెట్ కెమెరాల్లో వాళ్ళందరూ రూమ్లో కూర్చుని వాళ్ళ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నారు మేమేం మాడుతున్నాం అని. వితౌట్ మై నాలెడ్జ్ హౌ కెన్ యూ కీప్ కెమెరాస్? ఒకవేళ సీసీ కెమెరాస్ అయితే ఓపెన్గా పెట్టుకోవాలి, బట్టలు వెనకాల పెట్టుకోవడం కాదు. అండ్ వీ హ్యావ్ ఆల్ ద ఎలిగేషన్స్. నా పర్సనల్ వీడియోస్ని TV5కి ఎలా రిలీజ్ చేస్తాడు అతను? ఇది మేము హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద కేసు పెట్టాం. దిస్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్.
అండ్ అక్కడ నా భార్య చంపేస్తాను నరికేస్తానంటే వద్దండి మనకి ఇలాంటి వాళ్ళతో అని చెప్పి బయటకు వస్తే ఎక్కడో రూమ్లో దాక్కునున్న వాళ్ళు నా కారుకి అడ్డంగా పడుకుని రాత్రి 3:30 గంటలకి నా భార్యని నానా చిత్రహింసలు పెట్టారు. కారుని వెళ్ళనివ్వకుండా కారుని ఎక్కించేస్తాను చంపేస్తాను అడుస్తున్నాడు కదా అతను. ఎవరండి? ప్రూఫ్ చూపించమండి. అతను ఎప్పుడో బిగ్ బాస్లో ఉన్నప్పుడు అతని మీద ఎగైనెస్ట్గా ఎవడో పెట్టిన పోస్ట్కి వాళ్ళు వీళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు పోస్ట్ అప్పుడు ఆడియోని నాకు కనెక్ట్ చేసి నా వాయిస్గా నేను చంపేస్తాను చెప్పినట్టు TV5లో చూపించారు. ఆ వాయిస్కి నాకు సంబంధం ఏంటి? అప్పుడు నేను టీవీలో TV5లో నేను ఈ ఎప్పుడైతే ఈ ప్రోమోస్ చూసానో నేను TV5 మూర్తి గారికి ఫోన్ చేశాను. ఏంటి సార్ ఇది, అవి ఏ ప్రూఫ్స్ ఉన్నాయని మీరు వాళ్ళ మీద నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ అంటే అతను ఏమన్నారు, మీరు లైవ్లో మాట్లాడండి అన్నారు. నేను వాళ్ళెవరో వచ్చి కూర్చుని మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతాను సార్? ఇప్పుడు మాట్లాడంటే బికాజ్ ఐ హ్యావ్ ఎ ప్రూఫ్స్. అప్పుడు మాట్లాడాలంటే బికాజ్ వాళ్ళు ఏం ఎలిగేషన్ చేస్తారు నాకు ఎలా తెలుస్తుందండి? అవును, వాళ్ళు నా ఆగండి. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు నా మనుషులు నా కౌశల్ ఆర్మీ సభ్యులు కిందకెళ్ళి అవునండి TV5 మాడుతున్నప్పుడు అతను ఏ ఎలిగేషన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా తెలుస్తుంది అక్కడ? నా మీద నా మీద ఎలిగేషన్స్ చేసే రాంగ్ ఎలిగేషన్స్ చేసే వ్యక్తులతో నేను మాట్లాడను. ఎందుకంటే అవన్నీ ఫేక్ ప్రూఫ్స్. అక్కడ ఫేక్ ప్రూఫ్స్ పెట్టుకుని నేను వాళ్ళ ముందు నేను వాదించను. ఎందుకంటే ఐ హ్యావ్ టు షో ద రైట్ ప్రూఫ్స్తో నేను మీడియా ముందుకు రావాలి. వచ్చాను ఈరోజు. ఒక్క నిమిషం అండి. కాల్ ఒక మీడియా పర్సన్ కాల్ చేసి చెప్తున్నారు కౌశల్ గారిని ఇంటర్వ్యూకి పంపిస్తారా, డిబేట్ పెట్టమంటారా? ఇస్ ఇట్ జాబ్? ఐ కెన్ షో ద ప్రూఫ్. ఇప్పుడు కాదు, ఛానల్కి వెళ్తా, ఛానల్కి వస్తా, నేను వస్తా, వచ్చి ఎవ్రీథింగ్ ఐ షో ద ప్రూఫ్. డోంట్ వరీ, దట్స్ నాట్ అలా పెట్టి కూర్చోడం. ఆఫ్టర్ బిగ్ బాస్ మూర్తి గారు మీ మీద డాక్టరేట్, మీ మీద PM కాల్ ఎలిగేషన్స్ ఉన్నాయండి, మన సామరస్యంగా అది బయటకి చెప్పేద్దామండి, వాళ్ళని లైన్లో కలపండి అని మా అమ్మాయి కూడా మీకు చాలా పెద్ద ఒక్క నిమిషం మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి అంటే అప్పుడు నేను TV5కి వెళ్ళినప్పుడు అతను చెప్పిన ఏంటంటే మీరు ఒక ప్రపంచం, మీరు ఒక ట్రెండ్, ఆఖరికి మా ఇంట్లో కూడా మీకు ఓట్స్ వేశారని. ఒక రాజేంద్ర ప్రసాద్ వ్యక్తి మీకు డాక్టరేట్ ఇస్తానంటే మిమ్మల్ని ఎలా నమ్మాలంటే అతను జయప్రద గారితో డాక్టరేట్ ఇచ్చినవి, అంబికా కృష్ణ గారికి డాక్టరేట్ ఇచ్చినవి అవన్నీ ఫొటోస్ చూపిస్తే ఆ ఫొటోస్ నాకు పంపిస్తే అప్పుడు వాళ్ళు నమ్మాల్సి వచ్చింది. అప్పుడు అతను డాక్టరేట్ అని చెప్తే అతను బయటికి చెప్పమని చెప్తే చెప్పిన మాటలు అవి. అలాగే PMO అలాగే ఒక్క నిమిషం అండి, నేను మీరు చెప్పేదానికి సమాధానం చెప్తాను. అలాగే PMO ఎవరైతే ఉన్నారో చంద్రమోహన్ గారి వ్యక్తి, అతను నరేంద్ర మోడీ గారితో తీసుకున్న ఫొటోస్, అతను రాసిన లెటర్స్, ఇతను అప్రిషియేట్ చేస్తూ రాసిన లెటర్స్, ప్రతీక్ దోషి గారితో కలిసిన ఫొటోస్ ఇవన్నీ పంపిస్తే అప్పుడు నమ్మి అప్పుడు ఇది నిజంగానే PMO ఆఫీస్లో పని చేస్తున్నారని అనుకుని నేను అతని దగ్గరికి అతన్ని ఫోన్ చేసినట్టు చెప్పానండి. నేను వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. ఒక్క నిమిషం అండి, ఆ రోజు ఫోన్ చేశాను, TV5 కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేను కాల్ చేశాను, అక్కడ నలుగురు కూర్చొని డిబేట్ చేస్తుంటే ఐ కాల్డ్ యు, వై డిడ్ యు లిఫ్ట్ ద కాల్? అక్కడ ఒకవేళ మీరు TV5 నిజంగా డిబేట్ చేయాలనుకుంటే కొన్ని వందల మంది కాల్స్ చేశారు. కాల్స్ ఎందుకు ఎత్తకుండా వాళ్ళ కాల్స్ అన్ని బ్లాక్ చేసి ఓన్లీ మీకు సెలెక్టెడ్ కాల్స్ ని ఎందుకు తీసుకున్నారు? అండ్ వన్ మోర్ థింగ్ నా మనుషులు బయటకు వస్తే బయట మెడబెట్టి ఎందుకు గంటేశారు? ఎందుకు సార్? ఇట్స్ ఆల్ ప్లాన్ సార్. నా మీద ప్లాన్ చేయాల్సి, ఎందుకంటే నా మీద రాంగ్ ఎలిగేషన్స్ తో ఒక రెండు పేపర్లు పట్టుకుని రాంగ్ ఎలిగేషన్స్ తో కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఫేక్ అని ఎలా అంటారండి? షో మీ ద ప్రూఫ్స్. ఇప్పుడు దిస్ ఈస్ ద ప్రూఫ్ సార్. చూపించండి. అవును సార్, నేను అంటుంది 3 నెలల పాటు నేను ఫ్యాన్స్ కోసం గడిపాను. అతను నా దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం
హరికృష్ణ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అతను చెప్పింది 3 నెలల పాటు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళతో స్పెండ్ చేయాలని చెప్తే అతను నేను అప్పుడు మ్యూజిక్ వీడియో ఒకటి చేయబోతున్నాను మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే అతను మ్యూజిక్ వీడియోకి అతను అప్పుడు ఇంట్రెస్ట్ చూపించి పంపించారు. ఒక్క నిమిషం. ఇట్స్ నాట్ అబౌట్ TV5. ఇట్స్ నాట్ ఎ డిబేట్. మీకు ఐఎమ్ రెడీ టు కమ్ టు TV5 ఎనీ టైమ్ బికాస్ ఐ హ్యావ్. చెప్పాల్సిన అవసరం లేదు చెప్పండి సార్. ఓకే. కట్ చేయండి.